ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 34వ వచనాన్ని చదువుతున్నాను. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడూ జ్ఞాపకము చేసుకొనను. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మనము ప్రభువును గురించి ఎప్పుడు తెలుసుకున్నామో అప్పుడే మన పాపములకు క్షమాపణ పొందుకున్నాము. మన అపరాధాలన్నీ ఆయనకు అప్పగించి ఆయనను కృపగల దేవునిగా ఎరిగాము. ఈ వాగ్దానం ఎంతటి చక్కని మాటలు దేవుడు మనకిచ్చాడు. మన పాపములు మరి ఎన్నడూ జ్ఞాపకము చేసుకొనను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అసలు దేవుడు మరిచిపోగలడు అంటారా? అవును, ఆయన మరిచిపోను అంటున్నాడు. ఆయన ఏమి చెబుతాడో అదే చేస్తాడు. మనం ఎన్నడూ పాపము చేయలేదు అని ఎంచుకుంటాడు. ఆయన యొక్క మహా ప్రాయశ్చిత్త బలి మన పాపములన్నిటినీ ఎంతో చక్కగా రూపు మాపింది. ఎంత చక్కగా అంటే మన పాపములను గురించిన జ్ఞాపకము దేవుని మనసులో లేదిప్పుడు. పాపానికి లోను కాకముందు నిష్కలంకంగా ఉన్న ఆదామును అంగీకరించినట్లుగా ప్రభువులో ఉన్న విశ్వాసిని దేవుడు అంగీకరిస్తాడు. ఒక రకంగా చెప్పాలంటే ఆదాము కంటే ఎక్కువగా దేవుడు మనల్ని అంగీకరిస్తాడు. ఎందుకంటే ఆదాము ధరించుకున్నది మానవ నీతి, విశ్వాసి ధరించుకున్నది దేవుని నీతి. మనల్ని శిక్షించకుండా ఉండేటట్లు, మన మీద అనువంత కూడా ప్రేమ తగ్గకుండా ఉండేటట్లు దేవుడు మన పాపాలు పూర్తిగా మరిచిపోతాడు. ఒక రుణం పూర్తిగా తీసివేసినప్పుడు దానికి సంబంధించిన పత్రాలు చింపివేస్తారు కదా. ఆ విధంగానే ప్రభువారు తన ప్రజల పాపాలను సంపూర్ణంగా ప్రాయశ్చిత్తము జరిగించి వాటి గుర్తులు, జ్ఞాపకాలు లేకుండా పూర్తిగా చెరిపివేస్తాడు. మన పాపాల నిమిత్తం, అపరాధాల నిమిత్తం, ఆత్మీయ కొరతల నిమిత్తం మనం రోధిస్తాం. అలా మనం చెయ్యాలి. అది మన పని. క్షమించినందుకు స్తుతించాలి. అలాగే దేవుడు క్షమించినందుకు సంతోషించి ఆనందించాలి కదా. ఇంకా అలా ఆనందించటం వల్ల మనం పాపాన్ని ఆశించుకోగలుగుతాము కూడా. దేవుడిచ్చిన ఉచిత క్షమాపణ మూలంగా మనలో కలిగిన ఆసక్తిని బట్టి మనం మరలా అవిధేయత చేత ఆయనను దుఃఖపరచము. దేవుడు అట్టి భాగ్యత మనకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని
నేర్చుకోవడానికి మీరు మాకు సహాయం చేశారు. మీరు మమ్మల్ని క్షమించి ప్రేమించే దేవుడుగా మేము నేర్చుకున్న దానిని బట్టి మేము సంతోషించి స్తుతించే బాధ్యత మీరు మాకు అనుగ్రహించండి. మీ పిల్లలను కలిగినంతటిని దీవించండి. చిన్న పిల్లలు, యవనస్తులు, వృద్ధులు, స్త్రీ పురుషులను దీవించండి. వారి చదువుల్లో, ఆరోగ్యాల్లో, ఉద్యోగ ప్రయత్నాల్లో, ఉద్యోగాల్లో అభివృద్ధి, పొలాలు, పశువులు మీరు దీవించండి. వివాహాలు కాని వారికి అవ్వడానికి, వివాహాలు అయిన వారికి గర్భఫలం లేకుంటే వారికి గర్భఫలం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం ఇవ్వండి. మీ పిల్లలకు ఉన్న రుణాలు, సమస్యలు, అవసరతలు అన్నిటిలో మీరు మేలు చేయమని, మీ పిల్లల్ని అన్ని విషయాల్లో ఆశీర్వదించమని మా ప్రార్థన విని మీ పిల్లల విషయాల్లో మేలు చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.